హలో అండి. ఇవాళ నేను ఎర్లీ మార్నింగ్ ఒక పూజ చేయడానికి రెడీ అవుతున్నాను అనమాట. యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ అ న్యూ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఇది నేను ఇప్పటివరకు నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయని ఒక ఫేజ్ అనమాట. ఎస్, ఐ హ్యావ్ బిల్ట్ ట్రస్ట్ ఆన్ గాడ్. ఏదైనా గట్టిగా తగిలితే కానీ నమ్మకం రాదండి దేవుడి మీద. అలాంటిది నాకు జరిగింది. దేవుడితో మనం కమ్యూనికేట్ అవుతున్నాము, మన మాట దేవుడికి వినిపిస్తుంది అనే నమ్మకం వచ్చినప్పుడు దట్స్ ద మూమెంట్ వీ ట్రస్ట్ ద గాడ్. ఇట్ వాజ్ ఆల్ స్టార్టెడ్ ఆన్ ద డే ఆఫ్ దసరా. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 months. బట్ నేను థింగ్స్ని చూసే విధానం మారింది. ఆ రోజు నుంచి నా మెంటల్ పీస్ కోసం నేను ఇంకొక కొత్త దారిని వెతుక్కున్నాను అనమాట. యాక్చువల్లీ ఐఎమ్ ఎ పర్సన్ హూ నెవర్ ట్రస్టెడ్ గాడ్. అంటే ఇంతకుముందు నేను నమ్మేదాన్ని, లైక్ చిన్నప్పుడు చాలా బ్లైండ్గా అందరూ నమ్ముతున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను అనే ఒక ఇమాజినేషన్లో ఉండేదాన్ని. బట్ ఆఫ్టర్ సర్టైన్ ఏజ్ అసలు దేవుడు అనేవాడు ఉంటే ఇన్ని తప్పులు ఎందుకు జరగనిస్తున్నాడు లోకంలో, నాకు ఇంత బాధను ఎందుకు ఇస్తున్నాడు అని ఒక అపనమ్మకం వచ్చేసింది అనమాట. దేవుడిని మొక్కడం కానీ, దేవుడికి దండం పెట్టడం కానీ, పూజ చేయడం కానీ మానేశాను ఒకనొక టైంలో అయితే. బట్ మళ్ళీ అదే నమ్మకం మళ్ళీ దేవుడే తీసుకొచ్చాడు. లైక్ నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట, నువ్వే కనుక ఉంటే నాకు నిజం చూపించు అని. అండ్ ఐ హ్యావ్ రియలైజ్డ్ యాక్చువల్గా ఇప్పటి వరకు నేను దేవుడితో కమ్యూనికేట్ చేసిన విధానమే రాంగ్ అని నాకు ఈ మధ్య అర్థమైంది. దట్స్ ద రీజన్ నేను ఈ వీడియో షూట్ చేయడానికి అండ్ ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా రీజన్ అదే. గాడ్ మనకు డైరెక్ట్గా వచ్చి మాట్లాడరు, డైరెక్ట్గా వచ్చి కనిపించరు. సమ్ అదర్ పర్సన్ ఒక మీడియేటర్ లాగా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. నా మీద చాలా గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చూపించిన ఒక పర్సన్ వచ్చేసి చాగంటి కోటేశ్వరరావు గారు. యాక్చువల్లీ దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుడిని ఎలా నమ్మాలి అని తెలుసుకునే ప్రయత్నంలో నాకు కొన్ని ఆడియో క్లిప్స్ అండ్ వీడియో క్లిప్స్ కనిపించాయి. వాటి నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అనమాట. అరే నేను ఇప్పటి వరకు ఇవి ఎందుకు వినలేదు అనే ఒక బాధ, లేదంటే ఒక రిగ్రెట్ వచ్చేసింది నాకు. ఫస్ట్ వచ్చేసి నమ్మకం. నేను దేవుడిని లైక్ ఎప్పుడైనా గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో పూజ చేసినా నేను ఫస్ట్ దేవుడిని ఎలా కోరుకుంటానంటే, దేవుడా నువ్వంటూ ఉంటే నాకు ఇది చేసి చూపించు అని. లైక్ ఐ యూస్ టు డిమాండ్ అనమాట, నువ్వు ఉంటే నాకు ఇది చేసి నిరూపించు అని. అంటే నేను అక్కడ దేవుడు ఉన్నట్టు అసలు నమ్మేదాన్ని కాదు, ఉంటే చూపిస్తాడు కదా, చేస్తాడు కదా అన్నట్టు చాలా రెక్లెస్గా అడిగేదాన్ని అనమాట. దెన్ ద చాగంటి గారి వాయిస్ జస్ట్ నా ఐఎస్లో అలా హిట్ అయినట్టు అనిపించింది. ఒక చిన్న కథ చెప్పారు. ఒక పర్సన్ ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వట్లేదు అనేసి ఏం చేయాలి అని కొంతమందిని అడగక వాళ్ళు చెప్పిన సమాధానం, ఇలా ఒక వినాయకుడికి కానీ లేదా ఒక దైవానికి కానీ నువ్వు రోజు దీపం పెట్టి సాంబ్రాణి వెలిగించు, నువ్వు పాస్ అవుతా అని చెప్పారు. సో ఆ పర్సన్ రోజు అదే పని చేస్తూ ఉన్నారనమాట, రోజు దీపం వెలిగించడం, సాంబ్రాణి ముట్టించడము. కానీ ఆ పర్సన్ మాత్రం ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు. ఇలా సరే వినాయకుడు చేయట్లేదు కదా అని చెప్పి ఈసారి ఇంకొక దేవుడు లైక్ సాయిబాబాని పెట్టుకొని దీపం వెలిగించి సాంబ్రాణి వెలిగించడం చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా తను పాస్ అవ్వలేదు. సరే ఈ 2 దేవుళ్ళు నాకు మంచి చేయలేదు కదా, ఇంకొక వేరే దేవుడిని తీసుకొద్దామని చెప్పి ఈసారి శివుణ్ణి పూజించడం ప్రార్థిస్తారనమాట. ఈ ప్రార్థించే క్రమంలో ఆయనకి ఆ సాంబ్రాణి అంతా వినాయకుడి సైడు సాయిబాబా సైడు వెళ్తున్నట్టు కనిపించింది. ఆయనకి చాలా కోపం వస్తుంది అనమాట. లైక్ నేను అడిగిన కోరికను మాత్రం తీర్చలేదు కానీ నా సాంబ్రాణిని, నా దీపం వెలుగుని అంతా తీసేసుకుంటున్నారు అని చెప్పి వెళ్ళి ఆ వినాయకుడి బొమ్మకి, ఆ సాయిబాబా విగ్రహానికి క్లాత్ చుట్టేసి వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు వినాయకుడు సాయిబాబా మాట్లాడతారు, నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది, ఇంక వెళ్ళు అనేసి అంటారు. అప్పుడు తను షాక్ అవుతాడనమాట, నేను ఇన్ని రోజులు మీకు దీపం పెట్టి సాంబ్రాణి వెలిగిస్తే మాత్రం నా కోరిక తీర్చలేదు, ఇప్పుడు ఎందుకు తీరుస్తున్నారు అని అడిగితే, ఇన్ని రోజులు మేము అక్కడ ఉన్నామన్న విషయం నువ్వు ఎప్పుడూ గ్రహించలేదు కదా, రోజు దీపం పెడుతున్నావు, సాంబ్రాణి వెలిగిస్తున్నావు, ఈ రోజే కదా మేము అక్కడ ఉన్నాము అనే గట్టి నమ్మకం నీకు వచ్చింది, అందుకే కదా మా ముక్కు గుట్టగట్టావు, నేనున్నానన్న నమ్మకం చాలు నిన్ను నడిపిస్తుంది, వెళ్ళు, నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు అని అంటారంట. మేబీ ఇట్ వాజ్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ మై వర్డ్స్, కానీ నాకు అది విన్న క్షణం అయితే ఈ మాటలు చాగంటి గారు నా కోసమే చెప్పారనిపించింది. యాక్చువల్లీ ఆ మాటల్ని నేను మన ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు మళ్ళీ దొరకలేదు. మీరు కూడా మీ మనసు బాగోలేకపోతే సైలెంట్గా ఉండకుండా ఎవరి మాటలైనా వినండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.